అథ చతుర్దశోऽధ్యాయః శ్రీభగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. శ్రీ భగవానుడు పలికెను, దేనిని తెలుసుకుని మునులు ఉత్తమమైన మోక్షమును పొందిరో అట్టి విద్యలలో ఉత్తమ విద్య అయిన పరవిద్యను అర్జున మరలా నీకు చెప్పుచున్నాను. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. ఈ జ్ఞానమును ఆశ్రయించి నా స్వరూపమును పొందినవారు సృష్టికాలమున జన్మించరు, ప్రళయకాలమున నశించరు. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. అర్జున, గొప్పది ఎగు మాయ నాకు గర్భస్థానము. దాని యందు నేను బీజరూపమున గర్భాధానము చేయుచున్నాను. అందుచేత సర్వ ప్రాణుల ఉత్పత్తి కలుగుచున్నది. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. కౌంతేయ, సర్వయోనులయందు జనించు రూపములన్నిటికీ ప్రకృతి తల్లి. నేను బీజ ప్రదానము చేయు తండ్రిని. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. అర్జున, ప్రకృతి నుండి జనించిన సత్వరజస్తమో గుణములు అవ్యయుడైన జీవుని దేహమునందు బంధించుచున్నవి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చాఘ. ఈ త్రిగుణములలో సత్వగుణము నిర్మలమైన దగుట చేత ప్రకాశమును కలుగజేయునదియు నిర్వికారమైనదియు నగుచు సుఖాభిలాష చేతను జ్ఞానాభిలాష చేతను జీవుని బంధించుచున్నది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. కౌంతేయ, రజోగుణము కామరూపమైనది. అది ఆశను సంగమును కలుగజేయును. కర్మలయందు ఆసక్తిని కల్పించి జీవుని బంధించును. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. భారత, అజ్ఞానజనితమైన తమోగుణము సర్వజీవులకు మోహమును కలుగజేయుచు మరపు, అలసత్వము, నిద్రలలో జీవుని బంధించి వేయుచున్నది. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. భారత, సత్వగుణము సుఖములో జీవుని ప్రవర్తింపజేయును. రజోగుణము కర్మలలోనికి నెట్టును.
తమోగుణము జ్ఞానమును ఆవరించి జీవుని ప్రమాదమున ఉంచును. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. భారత, సత్వగుణము రజో తమో గుణములను, రజోగుణము సత్వ తమో గుణములను, తమోగుణము సత్వ రజోగుణములను అణచుచూ ఆయా గుణము ప్రధానమగుచుండును. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే. జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. ఈ శరీర ద్వారములైన సర్వేంద్రియముల యందును ఎప్పుడు ప్రకాశమానముగు జ్ఞానము ఆవిర్భవించునో అప్పుడు సత్వగుణము బాగా వృద్ధినందుచున్నదని గ్రహింపుము. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమ స్పృహ. రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. అర్జున, రజోగుణము వృద్ధి పొందినప్పుడు లోభము, వ్యాపారము, కార్యారంభము, అశాంతి, ఆశ మొదలగు గుణములు కలుగును. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ. తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. అర్జున, తమోగుణము వృద్ధి చెందినప్పుడు అవివేకము, సోమరితనము, ప్రమాదము, మోహములు కలుగును. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్. తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణము వృద్ధి అయినప్పుడు జీవుడు దేహమును విడిచినచో ఉత్తమ జ్ఞానులు పొందిడే పుణ్యలోకములను పొందును. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే. తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణము వృద్ధి అయినప్పుడు మరణించువాడు కర్మ సంగత్వము గలవారి యందును, తమోగుణము వృద్ధి చెందినప్పుడు మరణించువాడు మూఢజీవుల యందును జన్మించుతున్నాడు. కర్మణ సుకృతస్యాహో సాత్వికం నిర్మలం ఫలం. రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. సుకృతములైన సాత్విక కర్మలకు నిర్మలత్వము ఫలము, రాజస కర్మలకు దుఃఖమే ఫలము, తామస కర్మములకు అజ్ఞానము ఫలము. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ. ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము వలన జ్ఞానము కలుగును, రజోగుణము వలన లోభము ఏర్పడును, తమోగుణము వలన అజ్ఞాన ప్రమాద మోహములు సంభవించును. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః. జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. సాత్వికులు ఊర్ధ్వలోకములకు ఎగుచున్నారు, రాజసులు మధ్యలోకమును జన్మించుచున్నారు, తామసులు నికృష్ట కర్మలు చేయుచు అధోగతికి పోవుచున్నారు.
నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. గుణముల కంటెను అన్యమైన కర్తను చూడనివాడు, గుణముల కంటెను తనను విలక్షణునిగా గుర్తించువాడు నా స్వరూపమునే పొందుచున్నాడు. గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తోమృతమశ్నుతే. దేహమునకు కారణములగు ఈ త్రిగుణములను అతిక్రమించిన వాడు జన్మ మృత్యు వార్ధక్య దుఃఖముల నుండి విడిపడి మోక్షమును పొందుచున్నాడు. అర్జున ఉవాచ కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చేతాం త్రీన్ గుణానతి వర్తతే. అర్జునుడు పలికెను, కృష్ణ, ఈ త్రిగుణములను అతిక్రమించిన వాని లక్షణమేమి? అతని ఆచారమెట్టిది? అతడు త్రిగుణములను ఎట్లు అతిక్రమించను? శ్రీభగవానువాచ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. శ్రీ భగవానుడు పలికను, పాండుతనయ, ప్రకాశరూపమైన సత్వగుణము కాని, ప్రవృత్తి రూపమైన రజోగుణము కాని, మోహరూపమైన తమోగుణము కాని ప్రాప్తించినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు, ప్రాప్తించనప్పుడు ఆశించడు. ఉదాసీనవదాసీనః గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నింగతే సమదుఃఖసుఖస్వస్థః సమలోష్టాశ్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. ఎవడు ఉదాసీనుడయుండునో, గుణములచే చెలింపకుండునో, గుణచరణమును మాత్రము గ్రహించి నిశ్చలుడయుండునో, సుఖదుఖములయందు సమానముగా యుండునో, ఆత్మయందు స్థిరుడయుండునో, మట్టి రాయి బంగారములను సమ్ముగా వీక్షించును, ప్రియాప్రియములయందు సమ్ముగా ఉండునో, ఎవడు ధైర్యవంతుడో, కర్తృత్వ బుద్ధిని త్యజించియుండునో అట్టివాడు గుణాతీతుడని చెప్పబడుచున్నాడు. మాం చ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అర్జున, ఎవడు అకుంఠితమైన భక్తి యోగము చేత నన్ను సేవించుతున్నాడో వాడు ఈ గుణత్రయమును అతిక్రమించి బ్రహ్మస్వరూపమును పొందుతున్నాడు. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. అమృత స్వరూపము, అవ్యయము, శాశ్వత ధర్మ స్వరూపమునకు పూర్ణానంద స్వరూపమునకు నేనే ఆశ్రయుడను అర్జున. ఓం తత్సత్.
इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम 14ोऽध्यायः।